యాడ సిట్ ఎట్టినా పట్టేసుకుంటాడు అప్ప ఇన్విజిలేటరు. అయ్యప్పని కాదని సిట్లు ఎగ్జామ్లో తీసుకెళ్దామంటే అయ్యప్పనిగా మింగలేనాడు మంగళవారం మంచిది కదన్నాడనే ఇన్విజిలేటర్ని ఎందుకు గొప్ప పని చేస్తారు. మీతో కాని పని అని చెప్పండి. బ్యాక్ బెంచ్ అన్నా కొడుకున్నా ఏమిరా లాస్ట్ సెమ్లో అన్ని పాస్ అయినా వగలు పడుతున్నావా ఎట్లా? సిట్లు ఎడబెట్టాలన్నా మాకే చెప్పే కాడికి వచ్చినావా? పొర బయటికి. అదే అన్న మొన్న యూనిట్ టెస్ట్లో ప్రిన్సిపల్ నుంచి పేపర్లు ఎత్తుకురాలా ఊడే ఈడు నేనే రమ్మన్నా. యూనిట్ టెస్ట్ పేపర్లు ఎత్తుకొచ్చి మాకేడనే డబ్బా సిగరెట్లు అడిగిన వాటినే. డబ్బా సిగరెట్లు పేపర్లు ఎత్తుకొచ్చినందుకు కాదన్న, మీరు ఫెయిల్ అయినారు ఇంటికి ఫోన్లు పోకుండా ఆపినందుకు. ఇవన్నీ మీకు తెల్దా ఏమి? ప్రిన్సిపల్ లేనప్పుడు రూమ్లో నుంచి పేపర్లు ఎత్తుకొచ్చేదానికి ఏముండదు కానీ ఇన్విజిలేటర్కి దొరకకుండా సిప్పులు పెట్టేంత మొగను అయితే చెప్పు. ఇంత మాత్రం కాడికి మొగతనం దాకా దీనికన్నా ఉపాయం ఉండాలి కానీ. అవునా మనం లేదన్నా చేసేదే. సిట్టులు చెట్టు మడతల్లోనూ కాలర్ మడతల్లోనూ ఎడతా ఉండారు. మడత దిస్తే ముక్క కనపడుతుంది. ఈ మాత్రం దానికి ఇన్విజిలేటర్ కాడికి దేనికే? గేటు పెడ వాచ్మెన్ కూడా మనల్ని ఆపేస్తాడు. సిట్టు పెట్టాలి కానీ దొరకకూడదు. దీనికి నాకు అక్కడ ఉపాయం ఉండదు చెప్పేదా? స్లిప్లు ఎట్ట పెట్టాలో నువ్వు చెప్తాండావా? రేయ్ చెప్పొచ్చారు చూడండి రా ఉపాయం. బ్యాక్ బెంచర్ నా కొడక. ఇదేమన్నా లీకుడు వీడియోనా అందరికి చూపించేదానికి? ఉపాయం అన్నా అందరి ముందు ఎట్నా చెప్పేది? మమ్మల్ని బయటికి పోమంటావా? నోండ్రా బొగ్గా. రేయ్ నువ్వు చెప్పింది వర్కౌట్ అయితే అనిపిద్దా? సరే సరే, లేదంటే నా లెక్క ఏరే ఉంటుంది. రేయ్ అందరూ బయటకు వచ్చి ఏడారా పోర్రా, నాకు కూడా పట్టుకురారు. ఇదే అన్న ఉపాయమా? ముందు మనం టైర్ వేయాలి. టైర్ పైన మొలదారం పెట్టి మొలదారం చుట్టూ సీట్లు చుట్టి దానిపైన ఇంకో టైర్ వేయాలి. ఇన్విజిలేటర్ వచ్చి చూసినా ఎలాగో టైరే ఉంటుంది కాబట్టి సీట్లు కనిపించాలి. మనమే జాగ్రత్తగా రాసుకుంటే ఎగ్జామ్ అన్నీ వెళ్ళిపోవచ్చు అన్న. ఏంది సారో డౌట్ పడతాండారా? మీరు ఇన్విజిలేషన్కి వస్తారేమో అని భయం వేసి రాత్రి అంతా చదివేసి ఉన్నాము. అవును సారు, రేపటి ఎగ్జామ్ కూడా ఇప్పుడే చదివేసి ఉన్నాము. సార్ పెన్ను ప్యాడే ఉంది సార్, దాని మీద డబుల్ స్టిక్కర్ కూడా అంటించి ఉన్నాము. ఇప్పుడు దానికి ఎగ్జామ్ రాయనారా ఏందే? ఇదిగో నా వాలెట్ సార్, బెంచ్ మీద పెట్టండి, మళ్ళీ ఇందులో సిట్ ఉండే అనుకుంటారు. చూసుకోండి సారు. ఇన్నాళ్ళు 11 రూమ్లో ఉంటాడు రైడు. చేసేయి ఈడు చెప్పినట్టే ప్రతి సెమ్ముకి స్లిప్ పెట్టేసాయి. అన్నో ప్రతి సెమ్ముకి స్లిప్ పెట్టాలని చెప్తా కానీ నాకు ఇచ్చేది ఏందని చెప్తే మొన్న ఇచ్చినంతే ఎగ్జామ్కు సిగరెట్ ప్యాకెట్. సరేనా? ఇది సిగరెట్లతో అయ్యే పని కాదు కానీ మన క్లాస్ టాపర్ నెంబర్ ఏంటి అన్న. రేయ్ దాని నెంబర్ నువ్వేం చేసుకుంటావు? అది ఎవరికి పడదు, పైగా నీకే సిగరెట్లు బొక్క. ఆ సిగరెట్లు మీరే తాగేసే నాకు దాని నెంబర్ ఏంటి అన్న చాలు. ఏంది మా అట్ట చేసి ఉండవు? వాడు రోజు కూడా అబ్బిస్తా అన్నాడు, నువ్వా అమ్మి నెంబర్ అడిగినావు? సిగరెట్లు తీసుకొని ఊరుకున్నాక సిట్టింగ్ లేసిన పడితే ఏడు చేస్తావురా? అదే ఆ అమ్మి నెంబర్ తీసుకున్నానే అనుకో, అది నా పక్క సీటే. సీటు చేస్తే ప్రతి ఎగ్జామ్ చూపిస్తాదిరా. సిట్ ఎట్టకుండానే పాస్ అవుతాండ్లా. అమ్మో నువ్వు బిన్నే కురిసిపోతావు మచ్చో.